శనార్థులు పబ్లిక్ ఆటలు చూడనికే అందరూ తయారున్నట్టే కదా. సరే మరిగా షురూ చేసుకుందాం పాండ్రి ఈ ఆల్టీ జోర్దార్ వార్తలు. వదికు రైతులేమో రాత్రనక పగలనక యూరియా కోసం పడిగాపులు కాసుకుంటా అరిగోసలు పడుతున్నారన్న ముచ్చట్లు దినా మనం చూస్తూనే ఉన్నాం కదా. ఇగిటు మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సారు గన్మెన్ ఏకంగా లారీ యూరియాను బ్లాక్లో అమ్ముకుంటూ దొరికిండు. దీంతోని ఆ ఎమ్మెల్యే సార్ ఇప్పుడు గీ పని ముంగటేసుకున్నాడు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సారు ఇంటోళ్లతోని కలిసిపోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ని కలిసి ఇస్తున్నది ఏ శుభలేఖనో వినతి పత్రమో కాదు, 2 కోట్ల రూపాయల ఇల్వగల్ల చెక్కు. అవునుల్లా, మిర్యాలగూడ నియోజకవర్గంలో ఉన్న 1,00,000 మంది రైతులకు ఒక్కొక్కరికి ఒక్కో యూరియా బస్తా ఉచితంగా ఇయ్యాలని సీఎం రేవంత్ రెడ్డిని కలిసి 2 కోట్ల రూపాయలను వీరాళంగా ఇచ్చిందట ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి సారు. మరి ఇట్లా ఎందుకు చేసిండో ఏం కథనో ఆయననే చెప్తున్నాడు. ఇనుండ్రో పారి. మా బాబు సాయి ప్రసన్న వెన్నెల పెళ్లి సందర్భంగా రిసెప్షన్ కోసం కేటాయించిన డబ్బుల్ని రైతు సంక్షేమం కోసం మిర్యాలగూడ రైతులందరూ బాగుండాలా, ఆ రైతు సంక్షేమం కోసం మనం డబ్బులు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ డబ్బుల్ని ముఖ్యమంత్రి గారు, మా ఎంపీ గారు అందరం కలిసి దీన్ని ఎట్లా ఉపయోగించాలా, ఏ రకంగా ఉపయోగించాలా, దాని రైతు సంక్షేమం ఓన్లీ మిర్యాలగూడలో ఉన్న రైతులు సుమారు దగ్గర 1,00,000 మందికి దీన్ని ఏదో రకంగా ఉపయోగించాలన్న ఉద్దేశంతో ఈరోజు మనం చెక్కు మా కుమారుడు మా కోడలు చేతి మీద ముఖ్యమంత్రి గారికి అందజేయడం జరిగింది. ఎమ్మెల్యే లక్ష్మణనేమో కొడుకు సాయి ప్రసన్న లగ్గమైనాక రిసెప్షన్ చేయకుండా దానికోసానికి కేటాయించిన 2 కోట్ల రూపాయలను రైతుల కోసం విరాళం ఇచ్చినామని చెప్తుంటే, లారీ లోడు యూరియాను బ్లాకులు అమ్ముకుంటా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గన్మెన్ పట్టుబడేటాళ్లకు ఆ డ్యామేజ్ ని కవర్ చేసుకునేందుకే ఈ పని ముంగటేసుకున్నాడని మిర్యాలగూడలో కొందరు చర్చించుకుంటారట. కానీ ఏది ఏమైనా రైతుల కోసానికి 2 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడని చెప్పుడు మాత్రం మంచి ముచ్చట్నే గాని, అవే పైసలను ముఖ్యమంత్రికి ఇవ్వకుండా ఆయననే డీడీలు కట్టి యూరియా బత్తాలు తెప్పించి రైతులందరికీ తలోటి ఉచితంగా వంచితే మంచిగుండని అనబట్టిర్రు ఇంకొందరు రైతులు. చూడాలి మరి ఆ పైసలతోని మిర్యాలగూడ ప్రజల కోసం ఏం చేస్తారనేది. యాభై మంది ఎక్కాల్సిన బస్సులో 150 మంది దాకా ఎక్కుతున్నారు. డోర్లకెంచి లోపలికి ఒమ్మన్నా కూడా పోకుండా మాకే ఎదురు తిరుగుతున్నారు. ఇట్లయితే మేమెట్లా పనిచేసుడని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం డిపోలా కండక్టర్గా పనిచేస్తున్న కుసుమ కుమారక్క తీసిన సెల్ఫీ వీడియో గురించి మన జోర్దార్లో చెప్పుకున్నాం కదా. ఇక అలా గీడో కాడ డ్రైవర్లు ఏం చేసిండ్రో చూడుండ్రోలా. ప్రయాణికులను ఎక్కించుకొని రోడ్ల మీద పరుగులు పెట్టాల్సిన ప్రగతి రథ చక్రాలు బస్టాండ్లనే ఎందుకున్నాయంటే డ్రైవర్లు మేం బస్సు నడపమని నిరసనకు దిగిండ్రు కాబట్టి. అగో ఎందుకట్లా అంటారా? ఎందుకనేది ఇగో గీ డ్రైవర్ అన్న చెప్తున్నాడు, ఇనుండ్రి. రోడ్ల మీద జనాలు ఎక్కువ రద్దీ ఉన్నది. బండ్లు ఎక్కడన్నా ఆపకపోతే కంప్లైంట్లు వస్తున్నాయి. కంప్లైంట్లు వస్తే తీసేస్తున్నారు, డ్యూటీలకి వెళ్ళి తీసేస్తున్నారు. సార్ ఏ బండి ఒక్క బండిలా 50-60 మంది కంటే ఎక్కువ తిరిగే పరిస్థితి లేదు. 120 మంది 130 మంది దాకా మోస్తున్నాం బండ్లలో. అయినా కానీ ఎవరైనా రోడ్డు మీద బండి ఆపకపోతే తీసుకుపోయి కంప్లైంట్లు ఇస్తున్నారు. కంప్లైంట్ చేసి సార్ తీసేసి డ్యూటీలోకి తీసుకుంటలేడు. ఈ వరకు 2-3 కేసులు అయిపోయినాయి. ఆల్రెడీ ఇబ్బంది పడుతున్నాం. మేము పరిగి డిపో మన డిపార్ట్మెంట్ బస్సులతో పాటు మేము కూడా పనిచేస్తున్నాం. నంబర్ 1 పొజిషన్ మీద ఉన్నది పరిగి డిపో ఇప్పుడు ఈడ. అంటే అందులో మా శ్రమ కూడా ఉన్నది కదా సార్, మా శ్రమను గుర్తిస్తలేరు. 50-60 మంది ఎక్కాల్సిన బస్సుల 150 మంది దాకా ఎక్కేటాళ్లకు డ్రైవర్లకు బస్సులు నడుపుట చాలా కష్టం అవుతున్నదట. 40 కిలోమీటర్ల దూరానికి 40 స్టాపులున్నాయి. టాప్ గేర్ కూడా వేయలేని పరిస్థితి మోపైతున్నదని బాధపడుతున్నారు డ్రైవర్ అన్నలు. మీదికెంచి గంత మంది ఎక్కినాక కూడా ఇంకా మందిని ఎక్కించుకుంటలేరని ఫిర్యాదులు చేస్తే మా కొలువులు తీసేస్తున్నారని అద్దె బస్సు డ్రైవర్లంతా వాళ్ళ బాధనెల్లో పోసుకున్నారు. ఇట్లా డ్రైవర్ పోయి సార్ 120 మంది ఉన్నారు బండ్లా, 140 మంది ఉన్నారు బండ్లా, జాగలేదు అందుకే బండి ఆపలేను, బుగులైతున్నది. ఏమన్నా రోడ్డు మీద ఏమన్నా ప్రమాదం జరిగితే మా పిల్లల భవిష్యత్ ఏంది? మేము అవు పాపం వాళ్ళన్నది కూడా వాజీవు ముచ్చట్నే. మరి గంత మందిని ఎక్కించుకొని బస్సు నడిపితే ఏదన్నా జరగరాంది జరిగితే ఎంత పరిశానుంటది చెప్పుండ్రి. గందుకే ఇయాల వికారాబాద్ జిల్లా పరిగి ఆర్టీసీ బస్ డిపోలున్న 31 అద్దె బస్సులన్నింటినీ ఆపేటాళ్లకు ప్రయాణికులకు శాన తిప్పలైంది. పొద్దటిలే బస్సులత్తాయని బస్టాండ్కి వచ్చిన విద్యార్థులు, ఉద్యోగులు బస్సుల కోసానికి పడిగాపులు గాయాల్సిన పరిస్థితి మోపైంది. ఇక ప్రయాణికులకు ఇబ్బంది కావద్దని వేరే డిపోలకెంచి కొన్ని బస్సులను తెప్పించి నడుపుమని ఆర్టీసీ డిపో మేనేజర్ సార్ చెప్పిండు. కానీ డ్రైవర్లు మాత్రం మా తిప్పలు తీర్వాలే, గింతమందిని ఎక్కించుకోకుండా మీరే చూడాలని అంటున్నారు. మరిగా ఆర్టీసీ ఎండి సజ్జనార్ సారు
చూస్తున్నారు కదా డ్రైవర్లు కండక్టర్ల గోసలు ఎట్లున్నాయో. పర్మనెంట్ ఉద్యోగులంటే నౌకరు పోతదని ఏమనలేక ఎంత తిప్పలున్నా బస్సులు నడుపుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా బస్సుల సంఖ్య పెంచి ఇటు ప్రయాణికులకు అటు బస్సులు నడిపే డ్రైవర్లకు కండక్టర్లకు గోసలు తప్పిండ్రు సారు అంటున్నారు నిత్యం ఆర్టీసీ బస్సులల్లో ప్రయాణం చేసి అరిగోసలు పడుతున్నోళ్ళు. నాకు అర్థం కాక అడుగుతున్నానులా, మనది అభివృద్ధి చెందిన దేశమా, చెందని దేశమా, చెందుతున్న దేశమా? చాలా మంది మనది అభివృద్ధి చెందుతున్న దేశమని అంటారు. ఇప్పుడు కాదు, తాత ముత్తాతల కాలం నాటి సంధి అదే మాట అదే పాట. కానీ మన అభివృద్ధి ఏందో, వెనకటి సంధి మన పాలకుల పనితనం ఏందో ఇగో మీరే చూడున్ రోపారి. ఇగో ఇదేనొల్లా మన అభివృద్ధి. మామూలుగుండదు మరి. పాలకుల మజాకానా? జనాలకున్న తిప్పలను తప్పితే లీడర్లు ఎవలుగా అంటారు, ఓట్లెవలెత్తారు. అందుకే ఆయటి కాలం వత్తది పోతది గాని వాగులు వంకల మీద వంతెనలు కట్టే పని అస్సలే చేయరోల్లా మన లీడర్లు. ఇగో చూస్తాండ్రు కదా, ఓట్లాడుకొని గెలిచిన లీడర్ల పుణ్యమా అని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం మత్తడిగూడ వాగుకాడ పబ్లిక్ తిప్పలెట్లున్నాయో. ఇంతకీ ఏందయ్యా ముచ్చట అనంటే, ఊళ్ళే పారుబాయి అనేటి ఓ మహిళ జీవించిందటనొల్లో. అంత్యక్రియలు చేయాలంటే వాగు దాటి పోవాలనట. మరి శవాన్ని ఎట్లా దాటించిండ్రో ఏమో గాని శవం వెనుకపోయిన కొందరు ఇగో ఇట్లా అతి కష్టం మీద చెయ్యి పట్టుకొని దాటిండ్రు వాగు. కడమల్లంతా ఎక్కడోళ్ళక్కన్నే మలుచుకొని కూస్తున్నారు. ఏం చేసుడు మరి? అంత్యక్రియలకు పోయి ఆగమైతే అసలుకే మోసమైతది కదా. మరిగా ఓ లీడర్లు చూస్తున్నారానొల్లా, కనీసం గీ వంతన గట్టే ఆలోచన లేంది మీకా పదవులెందుకు, పతారాలెందుకు? ఓట్లేసిన జనాలు తూవాని ఉయ్యకముందే కండ్లు తెరువుండ్రి అని కోపానికొస్తున్నారు. ఈ ఊరు ముచ్చట తెలిసిన కడమ పబ్లిక్ గాని తూడ్చుకొని పోయే లీడర్లుంటే ఎవ్వలేం చేస్తారులే. పబ్లిక్ రోజుకు అంగడి ముంగటేసుకునే మా తాత మోత వారి ఇయాలే మగిర ముంగటేసుకున్నాడు. వాడుచుకుందాం పాండ్రి. తాత ఏం చేస్తున్నావే? అరే అది కాదురా లచ్చుడు, మంది అందరు గట్ల మాటలు అంటే ఈయన ఎందుకు కూకుంటాడు కావచ్చు. వాళ్ళనే మాటలు వాళ్ళు రాసే రాతలు చూస్తుంటే నాకే కడుపంతా రగులుతుంది రాయించాను. మరి ఈయనకెందుకు ఇంత ఓపిక ఉన్నదో, ఎందుకు సపరేట్ కూకుంటాడో నాకు అసలుకే అర్థమవుతలేదు. నేనన్నా ఫోన్ చేసి ఆ సార్కు చెప్దాం అనుకుంటే నా నెంబర్ చూసి అక్క వీడెవడో కావచ్చు అనుకొని ఫోన్ ఎత్తుడో అని ఫోన్ చేస్తలేనురా. ఇట్లా కాదు, ఓ పని చేద్దాం ఆగురా, నేను చెప్తా నీకు. అగో ఇంతకీ ఆ సార్ ఎవరు? నువ్వు ఆయనకెందుకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నావు? ఇప్పుడు నువ్వు చేద్దాం అనుకుంటున్నా పనేందో ముందుగా అది చెప్పు ముసలోడా. సిరియూత గౌరవనీయులైన మా ఎమ్మెల్యే కడియం సిరియారు సారుకు నమస్కరించి రాయినది ఏమనగా, నేను నీ ఈర అభిమాని జోర్దార్ రాములను సారు. మీరు కొన్నొద్దుల సంధి మన స్టేషన్ గణపురంలో పత్త కానత్తలేరు. మరి ఏడుంటాన్లో ఏడదింటాన్లో తెలియదు కానీ మీరు ఒక్కపారన్న మన నియోజకవర్గానికి వస్తే మీతోటి ఒక ముచ్చట మాట్లాడదాం అనుకుంటాను సారు. ఆ ముచ్చటేదో అదే ఉత్తరంలో రాదు పెద్ద మనిషి. మళ్ళా ఆయనే వస్తే మాట్లాడు ఎందుకు చెప్పు. సరే మన అలికుట్ట చెప్పినట్టు అదే ముచ్చట్ని ఉత్తరంలో రాస్తే కూడా అయిపోద్ది కదా. సరే నేను రాసే ముచ్చట్ను చదువుకొని నేను చెప్పినట్టు చెయ్యుర్రి సారు. ఇంతకు ఏం చేయమంటున్నావో అది కూడా జల్దిన రాదు ముసలోడా. మీరు ఓట్లకు ముంగట కారు పార్టీ అయిన భారత రాష్ట్ర సమితి తరపున మా ఇండలకు వచ్చి ఓట్లు అడిగి ఎమ్మెల్యేగా గెలిచి అటెంక గోడ దునికి చెయ్యి పార్టీల శరీకాయలన్న ముచ్చట అందరికీ ఎరుకున్నదే. అది మా అందరికి ఎరికైన ముచ్చటే గాని ఇంతకీ ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావో అది చెప్పరాదు ముసలోడా. మంది అంటున్నట్టుగానే మీరు రాజీనామా చేయుర్రి సారు. వాళ్ళెవల పార్టీలో గెలిచి మన చెయ్యి పార్టీలో పెత్తనం చేయాల్సిన అవసరం ఏమున్నదిరా మరి సారు. కాబట్టి మా చెయ్యి పార్టీ కార్యకర్తలమైన మేము ఎంతకైనా తెగించి మళ్ళా మిమ్మల్ని గెలిపించుకుంటాం సారు. జనాలు గంతగానం రాజీనామా చేయమని అంటున్నా కూడా మీరు ఎందుకు రాజీనామా చేస్తలేరు సారు? అదే నాకు అర్థమైతలేదు. మీరు రాజీనామా చేసి మళ్ళా మన చెయ్యి పార్టీ కార్యకర్తల నడవకు రారి సారు.
ఇదే రాస్తానా అదే రాదు. అరే నువ్వు చెయ్యి పార్టీ కార్యకర్తవా లేకుంటే కారు పార్టీ కార్యకర్తవా ముసలోడా? ప్రతిపక్ష పార్టీ లేక కడియం సార్ను నువ్వు రాజీనామా చేయమని చెప్పడండి. మరి లేకుంచేంది ఆ కారు పార్టీలు బిచ్చం వేసినట్టు వేసిన ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే పదవి మా కడియం శ్రీహరి సార్కు అవసరమే లేదు. దానికి రాజీనామా చేసి మళ్ళీ జనాలకు వచ్చేది ఉంటే మళ్ళీ ఎలక్కెళ్ళకు పోయేది ఉంటే మనం ఎంత చేసైనా చెయ్యి పార్టీ కార్యకర్తలం అందరం ఎంతకైనా తెగించి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాం కారా. మరి సారు ఎందుకు అత్తలేడో ఏమో. ఇది మనం గ్యారంటీ ఇవ్వాలి సార్కు. ఇదేనా అభయం? నీ అభయం ముచ్చట అటుంచు. మీ కడియం శ్రీహరి సారు రాజీనామా చేస్తే మళ్ళా గెలుస్తాడో గెలవడో అనే భయంతోనే రాజీనామా చేస్తలేడు కావచ్చునే. అందుకే స్టేషన్ గన్పూర్ ప్రజలు చాలా మంది నీ లెక్కనే కడియం సార్కు రాజీనామా చేయమని ఉత్తరాలు రాస్తున్నారట. ఎరికేనా? ఇట్లా మా కడియం శ్రీహరి సారు భయపడతాడని మంది అందరు అనుకోవద్దనే స్వయంగా మా చెయ్యి పార్టీ కార్యకర్తలుగా మేమే రాజీనామా చేయమని ఉత్తరాలు రాస్తాను. ఎరికేనా? అరే మన కడియం శ్రీహరి సారు గడిచిన 10 ఏళ్ళల్లో చేసిన అభివృద్ధి చాలురా మళ్ళా గెలిచేటందుకు. దాన్ని అడ్డం పెట్టుకుని ఇప్పుడు మళ్ళీ ఓట్లయితే గెలుతాడు సారు. గడిచిన 10 ఏళ్లలో కారు పార్టీ హయాంలో చేసిన అభివృద్ధిని అడ్డం పెట్టుకొని జనాలను ఎట్లా ఓట్లు అడుగుతారే? అధికార చెయ్యి పార్టీలకు మారి ఈ 2 ఏళ్లలో కడియం సారు చేసిన అభివృద్ధి ఏంటి అనేది చూసి జనాలు ఓట్లేస్తారు. అది తెలుసుకో ముందుగాల. అప్పుడైనా ఇప్పుడైనా పార్టీ ఏదైనా కూడా స్టేషన్ గణపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది అయితే మా కడియం శ్రీహరి సారే కాదే. ఇక పార్టీ ముచ్చటంటావా? అయ్యో ఆ చెయ్యి పార్టీ గెలిచే 2 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడే మొత్తం ఎత్తిపోయినట్టు చేస్తానమైందే. ఇంకా 3 ఏళ్ళ పొద్దున్నది ఆగరాదు. అప్పటి వరకు అభివృద్ధి చేయరా కారా? కానీ మన కడియం శ్రీహరి సార్ రాజీనామా చేసి జనాలకు రావాలరా. కొత్తలనే నమ్మకం అయితే నాకు ఉన్నది, గెలుతాడు. ఏమంటావు? ఈ అవ్వ అధికారంలోకి వచ్చిన 100 రోజులనే 6 గ్యారెంటీలను అమలు పరుస్తుందని చెప్పింది కాదే మీ కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికీ 2 ఏళ్లు దగ్గర పడుతూనే ఉండే. వచ్చే 3 ఏళ్లల్లా ఏం పనులు చేస్తారు? జనాలల్లా ఎట్లా నమ్మకాన్ని నిలుపుకుంటారు చెప్పు? అరవో దుర్జశవులదాన మా ప్రియతమ నేత బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మా ముఖ్యమంత్రి రేవంతాల్ సార్కు అప్పటి వరకు ఎట్లా పావులు గదపాలో మొత్తం తెలుసు. జనాల దగ్గర నుంచి ఎట్లా ఓట్లు రాబట్టుకోవాలో కూడా తెలుసు. ఇక నీ అసలు ఏతులు కొట్టేళ్ళు ఉంటారు చూసినావా? వాళ్ళని అవసరం అయితే పండబెట్టి తొక్కి నార తీసి పేగులు తీసి మెడలు వేసుకొని ఊరేగుతాడు. లాగుళ్లకు తొండలు తుర్రించుకుంటా కొడతాడు. ఎరికేనా? మా సార్తో పెట్టుకోవద్దు మరి కారా. నువ్వు ఓట్లు అడిగినట్టు లేదు, ఏకంగా బెదిరించినట్టే ఉన్నదే ముసలోడా. జనాలతోని జర జాగ్రత్త మరి. మా జాగ్రత్త అటెంక ఛానల్ ఉన్నది కదా అని ఇష్టం ఉన్నట్టు ఏ వార్త పడితే ఆ వార్త చూపెట్టేది ఉంచే నీ సౌర వెంచుకలు కూడా తీసుకుపోయి పొయ్యిలేసి కౌరిత్తా అమ్మ ఏమనుకుంటానేమో. అరే మమ్మల్ని ప్రశ్నించే అంత ధైర్యం అని మీకు? ఇగో ఇయ్యే తగ్గించుకుంటే మంచిది. మా ఈ జోకుడు వార్తలు కాదు ముసలోడా, జోర్దార్ వార్తలు. ప్రతిపక్ష పొల్లకు అధికార పార్టీలకు వత్తాసు పలికేటోళ్ళం కాదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రజల పక్షాన మాట్లాడేటోళ్ళం, వాళ్ళ హక్కుల కొరకు నిలదీసి అడిగేటోళ్ళం. ఎరికేనా? అబ్బరి కొడుకు దీన్ని అనవసరంగా గెలికిందంట వారా. అరే నీ అన్న మనవరాలు కాబట్టి ఏదో మజాక్ చేసిండ్రా. నువ్వు బాగా పేలు కాబట్టి ఏమరా బుజ్జాయ్. నేను అట్లా పరాశకం అయినా కానీ నేను నిజంగా అంటున్నా నిన్ను. సరే సరే ఇగో నీ కడవ వార్తలు అయితే నువ్వు చదువుకో. నేను మా కడియం శ్రీహరి సార్కు రాజీనామా చేయమని ఉత్తరం రాయాలి. చెప్పురా కడవ ముచ్చట్లేందో చెప్పు. కడియం శ్రీహరి సారు కారు పార్టీ తరపున పోటీ చేసిండు కాబట్టి స్టేషన్ గన్పురం ప్రజలు ఓట్లేసి గెలిపించిండట. ఇక ఇప్పుడు చేతి పార్టీలకు పోయిండు కాబట్టి ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిందేనని కడియం సార్కు ఓట్లేసిన కొంతమంది ఓటర్లు ఉత్తరాలు రాస్తున్నారు. ఇప్పుడైతే ఒక స్టేషన్ గన్పురంలోనే ఇట్లున్నది కానీ రేపట్ల మిగిలిన 9 నియోజకవర్గాలున్న ఓటర్లు సుతం గిసొంటి పని ముంగటేసుకుంటే ఆ ఎమ్మెల్యేలు ఏం చేస్తారో ఏం కథనో చూడాలి మరిగా. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలని కాంగ్రెస్ వాళ్ళు ఏ గడియలు అన్నారో గాని జనాలు ఊహించని మార్పు కనబడుతున్నదల్లా. ఎవరు ఆలోచనలకి అందని తీరు. మొన్నట్లనేమో రేషన్ బియ్యం కోసం లైన్లలో నిలబడాల్సి వచ్చింది. ఇప్పుడు దేశానికి బువ్వ పెట్టే రైతన్న ఇరాం లేకుండా యూరియా కోసం క్యూ లైన్లు కడుతూనే ఉన్నారు కదా. ఇవాళ గీ మెదక్లా దేనికోసమో లైన్లు కట్టిండ్రట. వార్తలకి పోయి వాళ్ళ తిప్పలేంది, ఎందుకోసం లైన్లు కట్టిండ్రో పురాగా అరుచుకుందాం పాండ్రి. ఆగో చిన్నగా లేదు కదా గ్యాస్ బుడ్ల లైన్లు. ఇప్పటిదాకా చెప్పుల లైన్లు, పాస్బుక్ల లైన్లు, రైస్ మిల్లుల కాడ ట్రాక్టర్ల లైన్లు, ఆఖరుకు మనుషులు కిలోమీటర్ల కమాన్ లైన్లు కట్టింది కూడా మస్తుగా చూసినాం గాని ఇసొంటి గ్యాస్ బుడ్ల లైన్లు అయితే ఇప్పటిదాకా ఎప్పుడు చూడనోళ్ళు కూడా ఉంటే కండ్లార చూసి కనువిప్పు కల్పించుకోండి. మెదక్ల 4 రోజులకెంచి గ్యాస్ బుడ్లు నిండుకున్నాయట. ఇక ఆన్లైన్ లో బుకింగ్ బంద్ చేసేటాలకు
ముంగట అసలుకే దసరా పండుగున్నదని గ్యాస్ బండల దుకాణానికి పోటెత్తిండ్రు వినియోగదారులు. మందంతా ఒకటే పారి మీద పడితే మళ్ళా యూరియా కాతేత్తదని ఇట్లా గ్యాస్ బుడ్లను లైన్లో పెట్టిండ్రన్నట్టు. గ్యాస్ బుడ్లన్నీ ఒకటే రంగులో ఉంటాయి కాబట్టి అట్లా కొంత పరేషాన్ అవుతుందని అవిటికి సంచులు ఎక్కించిండ్రు. లారీలా జంగు జయంగా గ్యాస్ లోడ్ రాలేదని చెప్తున్నారు గ్యాస్ కంపెనీలు. కర్నూలుకెంచి ఒగులోడు తెప్పిస్తున్నారట, అది ఒచ్చుడితోనే ఇస్తారట. తిప్పలు తీరుస్తారట గాని ఆయనత పండగ ముంగటనే ఈ తీర్ల తిప్పలున్నదంటే పండగకు ఇంకెంత తిప్పలుంటదోనని మస్తు పరేషాన్ కాబట్టిండ్రు అటు దిక్కు పబ్లిక్. అన్నేమో గాని ఈ క్యూలన్ల మార్పైతే మస్తుందని ఎడ్డియవట్టిండ్రు ప్రతిపక్షపోళ్ళు. ఆయన పండగ పూట గిట్ల చేస్తున్నారేందోల్లా, ముందుగాల ఎక్కువ లోడు తెప్పించుకోవద్దా? సర్కార్ను బద్నాం చేసే పనులు కాకపోతేనో. జనాలు చూసిండ్రు గదా గ్యాస్ కోసం గోసెట్లున్నదో. డబుల్ కలెక్షన్లు లేనోళ్ళు ముందుగానే సర్దుకునే ఉపాయం చేయండి. మళ్ళా చెప్పలేదు అనొద్దు సుమా, ఏమంటున్నాం? ఆఫీస్ కానుంచో బడి కానుంచో కరెక్ట్ బయలుదేరే టైంలా గెర్వియ్యని వాన కొట్టుడు చురువైంది అనుకోండి. అబ్బా ఏం వానరా దేవుడా, ఇప్పుడే కొట్టాలనా అని మస్తు ఫీల్ అవుతాం. ఇక అందులో ఈ నడుమ చేతులున్న సెల్ ఫోన్లా ఛార్జింగ్ ఇట్లా అయిపోయిందా, గోవిందా గోవిందా. ఈ తిప్పలు పగోన్కి కూడా రావద్దన్నట్టే ఉంటది. ఓ పక్క ఆకలి అవుతుంది, ఇంకో పక్క దూపవుతుంది. జప్పున ఓ ఇంట్లో పడితే మంచిగుండని పానమంతా తనలాడుతుంది. ఇప్పుడు ఈ మొండి వానలు చేయంగా జనాలు అసొంటి తిప్పలే పడుతున్నారో. ఇగో గీడొకాడ అట్లనే అయ్యింది. బోష్ని ఆయటి కాలం సల్లగుండా అద్దంటే అద్దకి తిన్నట్టే కొడుతున్నాయి కదా వానలు. ఆయటి ఉన్నిన కొత్తలా వానో రామచంద్ర అన్నట్టుంటే ఇప్పుడు వానలు సాలో రామచంద్ర అనుకునుడే అయితాంది జనాలకి. అండ్లయిగా వాన రాకడ ముచ్చట చక్కగా చెప్పని వాతావరణ శాఖల పుణ్యమా అని, వాగుల మీద వంతెనలు గట్టని పాలకుల పుణ్యమా అని పబ్లిక్ గోసలు చూడతరం కాదు, చెప్పతరం అసలే కాదు. మీదికెళ్లి వానలు గొట్టంగా వచ్చేటి వరదలు జియంగా మస్తు గోసైతాంది. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం వాడిగొంది చెల్కగూడ మండల పరిషత్ బల్ల చదువు చెప్పే సార్లకు బడి ఆఖరు బెల్లు గాంగల్నే ఇంటికని బయలుతే నడిమిట్ల వాగు వంగి గంటల కమానంగా చూసుడైందట. 2 మగ టీచర్లు 2 ఆడ టీచర్లకు. మొగోళ్ళంటే ఎట్లనో అట్లా అయితది గాని ఆడోళ్ళకి మాత్రం జర తిప్పలే ఉంటది ఇసొంటి ఆల. గోస సల్లగుండా ఇక చేసేదేం లేక మళ్ళా చదువు చెప్పే బల్లెకే పోయి రాత్రంతా బల్లనే నిద్ర చేసిండ్రట పాపం. ఇక అసలే మారుమూల ఊరు, సెల్ ఫోన్ సిగ్నల్ కూడా చక్కగా లేని ఏరియా కాబట్టి ఇంటికి ఫోన్ కొట్టేటందుకు కూడా మస్తు తిప్పలు పడ్డారట టీచర్లు. ఇగో ఇనుండ్రో పారి వాళ్ళ బాధలు. వాడిగొంది స్కూల్ టీచర్ని, నేను సింగిల్ స్కూల్ టీచర్ని. ఈ రూట్లో వాగు దాటిన తర్వాత నా స్కూల్ లాస్ట్ ఉంటుంది. 3 కిలోమీటర్స్ నడవడం ద్వారా నడిచి నా స్కూల్కి వెళ్ళాలి. ఈ రూట్ మొత్తం కూడా వాగులు, అక్కడ పెద్ద వాగుతో పాటు నా స్కూల్ దగ్గర ఇంకొక వాగు కూడా ఉంటుంది, చిన్న వాగు. ఆ వర్షాకాలంలో చాలా కష్టమవుతుంది. స్కూల్కి వచ్చేటప్పుడు కానీ, స్కూల్ నుంచి వెళ్ళేటప్పుడు కానీ, తిరిగి వెళ్ళేటప్పుడు కానీ చాలా కష్టమవుతుంది. దాటించడానికి కానీ లేదా అక్కడ నుండి ఇటు స్కూల్కి తీసుకురావడానికి కానీ ఎవరి మీద ఒకరిపైన ఆధారపడాల్సి వస్తుంది, ఊరి వాళ్ళపైన కానీ. దినాము 3 కిలోమీటర్లు 2 వాగులు దాటి బడికొచ్చి చదువు చెప్తున్నారంటే ఈ టీచర్లందరినీ ఎంత తారీఫ్ చేసినా తక్కువేనోల్లో. ఇక బయటికెళ్లి వచ్చేటి బడి టీచర్లకే ఇసొంటి తిప్పలున్నదంటే ఊరోళ్లకు ఎంత తిప్పలుండాలే. ఆయటి ఊనిందంటే వాగులు దాటేటందుకు వంతెనలు లేక నానా తిప్పలెల్ల వస్తున్నారట పాపం. ఊరుకు ఓ తవ్వాలేదు మన్ను లేదు. పానం తక్లీఫైతే పానాలు పోయే కథే ఉన్నది ఊరు జనాలకి. తాత ముత్తాతల కాలం నుంచి గిదే కథనట. వాగుల నిలబడి ఎన్నుకున్న లీడర్లకి కష్టాలు చెప్పుకోవట్టిరు గాని ఎన్ని ప్రభుత్వాలు పోయినాయి, ఎంతమంది పాలకులు సీటు మారిండ్రు. ఆయన గాని ఇలా తలరాత మారలేదంటే స్వతంత్ర భారతవనిలా ఇది ఎంత తలవంపో ఎనకటి సంధి ఈ ఊరోళ్ళు ఓట్లెత్తే గెలిచిన లీడర్లే చెప్పాలిగా. ఇవాళ కూడా మీకోసం కొన్ని లిల్లిపుట్టు వార్తలు పట్టుకొచ్చినాం, మరి అభిసుతం చూసేయండి. వాన్నలు నిదానం నిదానం నిమ్మలంగా నిల్చోబెట్టుండ్రి. అసలుకే ట్రంప్ కాక విగ్రహం కింద పడితే 2 ముక్కలైతది. అమెరికాల క్యాపిటల్ బిల్డింగ్ ఎదురుగా దునియా కంట్లబడే తీరుగా ట్రంప్ అన్న బిట్ కాయిన్ పట్టుకొని నిల్చున్నటువంటి 12 ఫీట్ల భారీ బంగారు విగ్రహాన్ని నిల్చోబెట్టిండ్రు.
ఈ నడుమ ఫెడ్ రేట్లు అడ్డగోలుగా తగ్గించి అమెరికా ఆమ్దానిని ఉరుకులు పెట్టించే పని ముంగటేసుకున్నందుకే ఇట్లా పెట్టిండ్రని అంటున్నారు గాని మొన్నట్లా ట్రంప్ కాకకు శాంతి బహుమతి ఇగస్తది ఆగస్తదని ఊరిచ్చి ఉత్తముచ్చట చెప్పిండ్రు కదా. మరి ఇస్తలేరని కాక మస్తు నారాజైనట్టున్నాడో లేకుంటే అభిమానులు హట్ అయినరో దునియా నజర్లా ఇట్లనన్న పడొచ్చని ఆలోచన చేసిండ్రో తెలియదు గాని పెద్ద బిల్డింగ్ ముంగట ఇట్లా విగ్రహం పెట్టేటాలకు దునియా అంతా పారేషన్ కాబట్టింది. పెడితే పెట్టిండ్రు గాని అన్నలు బంగారం అంటున్నారు కాబట్టి ఫుల్ సెక్యూరిటీలను పెట్టుండ్రి. అసలుకే దినదినం మస్తు ఫిరమైతున్నది బంగారం. ఆయనత ట్రంప్ కాక విగ్రహంలా చెవులు ముక్కులు చేతులు కాళ్ళు విక్కపోయినరంటే షేప్ అవుట్ అవుతుంది విగ్రహం అని నెట్టింట్ల కామెంట్లు పెడుతున్నారు కొందరు నెటిజన్లు. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా జరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.